తాజాగా 'దబిడి దిబిడి' అంటూ పాటను రిలీజ్ చేసింది డాక్ మహారాజ్ టీమ్. ఇందులో శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పులు సోషల్ మీడియాలో జనాలు ఏకిపారేస్తున్నారు. ఇవేం స్టెప్పులరా నాయనా, ఇలాంటి స్టెప్పులు వేయించావేంటి అని శేఖర్ మాస్టర్ని ట్రోల్ చేస్తున్నారు. బాబీ సైట్ మళ్ళీ రొటీన్ మాస్ మసాలా సాంగ్ పెట్టించుకున్నావేంటి అని అంతా అనుకుంటున్నారు. బాలయ్య వేస్తున్న ఆ స్టెప్పులు, ఓరసి రౌంటేల పాటలతో చూపిస్తున్న తీరు పట్ల అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్టెప్పులు, ఇలాంటి పాటలు వేసే వేరే హీరోలు వేస్తూ మరింతగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నోరు ఎందుకు లేవడం లేదంటూ నెటిజన్లు బగ్గుమంటున్నారు. ఇంతకు ముందు కూడా మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీతో రవితేజ స్టెప్పులు వేస్తే ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు ఊర్వశి, బాలయ్య ఏజ్ కూడా చాలా గ్యాప్ ఉంది. పైగా ఆ స్టెప్పులు మరింత క్రిజ్గా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని నిందిస్తున్నారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ సైతం ఈ పాట పట్ల అసంతృప్తిలో ఉన్నారు. ఫ్యాన్స్ అయినా మాకే నచ్చలేదు, మిగతా వాళ్ళకి ఎలా నచ్చుతుందిలే అని కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. డాక్ మహారాజ్ రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా ఉందని, ఇదొక ప్రయోగంలా ఉంటుందని అంతా భావించారు. కానీ ఈ 'దబిడి దిబిడి' పాట వచ్చాక ఇది రెగ్యులర్ తెలుగు మాస్ మసాలా సినిమానే అని అందరికీ అర్థమైపోయింది. ఇక ట్రైలర్ వచ్చాక ఈ మూవీపై మరింత క్లారిటీ రానున్నది. అయితే తప్పు ఎవరిదైనా ఎక్కువగా ట్రోల్ చేస్తుంది శేఖర్ మాస్టర్నే. ఇలాంటి కొరియోగ్రాఫ్ అందించావేంటి శేఖర్ మాస్టర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.